అమెరికా గవర్నమెంట్‌కి మీరు ఒకవేళ పనికి వచ్చేవాళ్ళు అవుతే, హ్మ్. అంటే నోబెల్ ప్రైజ్, నోబెల్ లారియట్సే కాదు. ఎవరైతే వరల్డ్ ఫేమస్ సింగర్స్ ఉంటారో, వరల్డ్ ఫేమస్ ఆర్టిస్టులు ఉంటారో, వరల్డ్ ఫేమస్ స్పోర్ట్స్‌మెన్ ఉంటారో, ఆర్టిస్ట్‌లే కానీ, లేకపోతే సైంటిస్ట్‌లే కానీ, ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మన దగ్గర కూడా కొన్ని ఇన్వెన్షన్స్ చేశారు. అలాంటి వాళ్లకు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు మా దేశానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు కోవిడ్ కనుక్కుంటారు, మీరు కొన్ని క్యాన్సర్ డ్రగ్స్ కనుక్కుంటారు. ఇలాంటి సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు నాసా సైంటిస్టులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే దేశానికి ఉపయోగపడతారో వాళ్ళు ఏం చేస్తారంటే నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ అనేది ఇస్తారు. వేవర్ అంటే ఏంటి? మేము వాళ్లకు వేవ్ చేస్తాము, అన్ని కండిషన్స్ చేసి మీకు మేము పచ్చ కాగితాలు గ్రీన్ కార్డ్స్ ఇస్తాము, మా దేశాలకు రండి అని ఒక ప్రొవిజన్ ఉంది. యుఎస్లో కానీ, ఇంగ్లాండ్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, కెనడాలో కూడా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో కొంతమంది సినిమా యాక్టర్లు ఉన్నారు. షారూక్ ఖాన్ లాంటి వాళ్ళు, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, వాళ్ళు కూడా గ్రీన్ కార్డులు ఇచ్చారు అమెరికా వాళ్ళు. కొంతమంది స్పోర్ట్స్మెన్స్ ఉంటారు, కొంతమంది చెస్ ప్లేయర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు వరల్డ్ ఫేమస్ ఎవరున్నా కూడా ఇప్పుడు పద్మవిభూషణ్ అలాంటి వాళ్ళకు కూడా పిహెచ్డీలు చేసి కొన్నిసార్లు పోస్ట్ డాక్టరేట్ చేసి సైంటిస్టులు కూడా అప్లికేషన్ పెట్టొచ్చు